ఓం సాయిరామ్. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ సాయి దివ్య చరణాలు. బాబాగారి అనుగ్రహంతో, బాబాగారి కృపతో ఎంతోమంది బాబాగారి భక్తుల కోసం తెలుసుకున్నాం కదా. మరి ఈరోజు మరొక భక్తుడి కోసం తెలుసుకుందామా? ఆధ్యాత్మిక స్థాయిలోకి వెళ్ళాలన్నా, ఒక గురువునో పరమాత్మనో ఆశ్రయించాలన్నా ఎంతో కొంత మనలో ఆధ్యాత్మిక వికాసం కొంత ఉండాలి. కానీ బాబాగారి దగ్గర అవి ఏమీ అవసరం లేదు. కేవలం తన భక్తుడు తన దగ్గరకు రావాలి. అలా వస్తే చాలు. వచ్చిన అందరినీ కూడా బాబా ఉద్ధరిస్తూనే ఉంటారు. బాబా దగ్గర మాత్రమే అవి ఏవి కూడా చూడరు. మనం ఎంత మురికివాళ్ళం అయినా, మన మనసులో ఎంత అశుద్ధంతో ఉన్నప్పటికీ బాబా అవి ఏమి పట్టించుకోకుండా అందరినీ ఒక మంచి మార్గంలోకి పెట్టాలని బాబా ఎప్పుడూ ఎదురు చూస్తూనే ఉంటారు. బాబా గారి దగ్గరికి వెళ్ళిన మొదట్లో అంతా బాగానే ఉంటుంది. బాబా దగ్గరికి వెళ్ళిన మొదట్లో మన పనులన్నీ అవుతాయి. కొద్ది రోజుల తర్వాత ఒక కోరిక అడుగుతాం, కానీ ఆ కోరిక తీరడానికి సమయం పడుతూ ఉంటుంది. మన మదిలో అనేక ప్రశ్నలు, అరే బాబా మొదట్లో అడిగినప్పుడు వెంటనే ఆ పని అయింది కదా, ఇప్పుడు ఎందుకు అవటం లేదు? ఈ సంశయం రానటువంటి సాయి భక్తులు ఎవ్వరూ ఉండరు. బాబా మనకంటే 1000 రెట్లు మన మేలు కోసం ఆలోచిస్తూనే ఉంటారు. అందుకే ఆ కోరిక తీరకపోయినా మనం ఏమీ కృంగిపోవలసిన అవసరం లేదు. బాబా మనతోనే ఉన్నారు అనే ధైర్యంతో మనం ఉండాలి. ఆ కోరిక తీరే టైం వస్తే బాబా తప్పకుండా మనం కోరుకున్న ఆ కోరిక తీరుస్తారు. ఒక మంచి లీల కోసం తెలుసుకుందామా? ఆదం దలాలి. ఇతను రియల్ ఎస్టేట్ వ్యాపారం, భూములు కొనడం అమ్మడం మధ్యవర్తిగా ఉండేవారు. బాబా గారి గురించి తెలిసి సావిత్రిబాయి టెండూల్కర్ కుటుంబంతో ఉన్న పరిచయం వల్ల బాబా గారి కోసం తెలుస్తుంది. తెలిసిన తర్వాత బాబా గారిని దర్శించుకుంటారు ఆదం దలాలి. అయినా కూడా ఆధ్యాత్మిక పరంగా ఏమీ అవగాహన లేదు. ఆయన ఆదం దలాలి ఒక ముస్లిం, ఖురాన్ కూడా రాదు. అయినా సరే బాబా అంటే అమితమైన ప్రేమ, భక్తి, ఇష్టం. ఆ విధంగా ఎక్కువ షిరిడికి వెళ్ళి వస్తూ ఉంటారు. ఈ ఆదం దలాలికి ఎక్కువ మంది కుమారులు, 7 సంతానం. కుమారులు వివాహం చేయవలసిన సమయం వచ్చినప్పుడు, ప్రతిసారి కుమారులు వివాహం చేయవలసి వచ్చినప్పుడు బాబా గారి దగ్గరికి వచ్చి అడిగేవారు. ఎప్పుడైతే బాబా అనుమతి ఇస్తారో అప్పుడు వచ్చి వివాహం చూసుకునేవారు. ప్రతిసారి బాబాని వెళ్ళి అనుమతి అడగడం, బాబా నువ్వు వెళ్ళి నీ కుమారుడికి వివాహం చేసుకో అని బాబా నోటి నుంచి ఆ మాట వచ్చిన తర్వాతే కుమారుడికి వివాహ సంబంధాలు చూసుకునేవారు. ముస్లిం కాబట్టి ఆ రోజుల్లో ఒక సాంప్రదాయం, పెళ్లి కొడుకు వారి తరఫు నుంచి పెళ్లి కూతురు తరఫు వారికి ఆర్థిక సహాయం చేయాలి. అయితే ఆదం దలాలికి ఏదైనా డీల్ కుదిరితే తప్ప చేతిలో డబ్బు ఉండేది కాదు. అయితే పెద్ద కుమారుడికి వివాహం చేయాలనుకుంటారు, కానీ చేతిలో డబ్బు లేదు. వెళ్ళి బాబాగారు దర్శనం చేసుకొని ఇలా అడుగుతారు, బాబా నేను మా పెద్ద కుమారుడికి వివాహం చేయాలనుకుంటున్నాను అంటే, కానీ నా చేతిలో డబ్బు కూడా లేదు అని చెప్తారు. కానీ బాబా ఇలా చెప్తారు, నువ్వు వెళ్ళి మంచి సంబంధం చూసుకో, ఖచ్చితంగా నీ కుమారుడికి మంచి సంబంధం అవుతుంది అంటారు. అప్పుడు ఆదం దలాలి బాంద్రాలో ఉండేవారు. బాంద్రాకు వచ్చి కుమారుడి వివాహ ప్రయత్నం చేస్తారు. ఒక ఎస్టేట్ డీల్కి వచ్చి అమ్ముడు అయిపోతుంది. మంచి కమిషన్ కూడా చేతికి వస్తుంది. మంచి సంబంధం కుదురుతుంది. పెద్ద కుమారుడికి పెళ్ళి కూడా ఎంతో అంగరంగ వైభవంగా అవుతుంది. అప్పటి నుంచి ఏ కుమారుడి వివాహం చేయాలన్నా బాబాను వెళ్ళి అడిగేవారు. బాబా నోటి నుంచి వెళ్ళి సంబంధం చూసుకో అని చెప్తేనే చూసేవారు. అలాగా 3 కుమారులకి వివాహం చేస్తారు. 4వ కుమారుడి వివాహం కోసం బాబాను అడిగితే 3 సంవత్సరాలు ప్రతి నెల దగ్గర 36 నెలలు ప్రతి నెల బాబా గారి దగ్గరికి వెళ్ళడం, బాబా నా 4వ కుమారుడికి వివాహం సంబంధం చూసుకోమంటారా అంటే బాబా అల్లా అచ్చా కరేగా అనేవారు తప్ప ఎప్పుడు సంబంధం చూసుకో అనేవారు కాదు. అయితే ఇలాగ బాబా అలా అన్నారని వెళ్ళి బ్రోకర్స్ని అడగడం, వేరే పక్కదారి పెట్టడం ఏమీ చేసేవారు కాదు. బాబా అంటే అంత నమ్మకం. బాబా ఎప్పుడు చెప్తే అప్పుడే సంబంధాలు మొదలు పెట్టేవారు. 3 సంవత్సరాలు అయినా కూడా బాబా నువ్వు వెళ్ళి 4వ కుమారుడికి సంబంధం చూసుకో అనరు. ఏంటి బాబా ఇలా అన్నారు? తప్పకుండా ఏదో కారణం ఉంటుంది, అందుకే బాబా వివాహంకి అనుమతి ఇవ్వటం లేదు అనుకునేవారు ఆదం దలాలి.
ఒకసారి 4వ సంవత్సరం వచ్చేస్తుంది. ఇంకా 4వ కుమారుడికి సంబంధం చూడడానికి 3 సంవత్సరాలు అయిపోయి 4వ సంవత్సరం వస్తుంది. అప్పుడు బాబా ఒకసారి అంటారు, నువ్వు వెళ్ళి నీ కుమారుడికి సంబంధం చూసుకో అంటే ఇంకా ఆదం దళాలి సంతోషం చూడాలి. అప్పుడు వెళ్ళి సంబంధం చూసుకుంటారు. అప్పుడు చాలా పెద్ద ఎస్టేట్ డీల్కి వచ్చి ఒక జమీందారు కుమార్తెతోనే 4వ కుమారుడికి వివాహం జరుగుతుంది. చూసారా, ఆదం దళాలి ఓపిక్కి బాబాగారు ఎంత మంచి సంబంధం చేశారో. చాలా ఎక్కువ కట్నం కూడా ఆమె తెస్తుంది, పెద్ద జమీందారు ఆమె. ఈ విధంగా మనం కూడా బాబాగారి పట్ల పరిపూర్ణంగా నమ్మకంగా ఉంటే అన్నీ బాబాయే చూసుకుంటారు. మరొక అనుభవం ఏంటంటే, ఒకసారి ఆదం దళాలకు ఒక ఎస్టేట్ సంబంధించిన అమ్మిన వారు దొంగ పేపర్స్ని ఇచ్చి మోసం చేస్తారు. మధ్యవర్తిగా ఉన్న ఆదం దళాలీను మొదట ముద్దాయిగా కోర్టులో పెడతారు. అమ్మిన వారిని వదిలేసి ఆదం దళాలను పట్టుకుంటారు పోలీసులు. ఎంతో కృంగిపోతారు. కానీ నాకు బాబా అండగా ఉన్నారనే నమ్మకం తన ఇంట్లో ఉన్న బాబాగారి ఫోటో దగ్గరికి వచ్చి కన్నీరు మున్నీరుగా ఏడుస్తారు. బాబా, నేను ఏ తప్పు చేయలేదు. అమ్మిన వారు భూమికి సంబంధించిన పేపర్లు దొంగవి ఇచ్చారు. ఆ దొంగ పత్రాలతో నాకు ఏమీ సంబంధం లేదు బాబా. నువ్వు తప్ప నన్ను రక్షించేవారు ఎవరు? 2 సంవత్సరాలు ఈ కేసు కోర్టులో నడుస్తూ ఉంటుంది. ఆ కాలంలో బాబాగారు ఆదం దళాలకు కళ్ళలో కనిపించి, నువ్వు ఏమీ భయపడకు, అదంతా నేను చూసుకుంటానని చెప్తారు. ఎంతో ధైర్యంగా ఉంటారో ఆదం దళాలి. 2 సంవత్సరాల తర్వాత కోర్టులోని ఆదం దళాలి కేవలం మధ్యవర్తిగా మాత్రమే ఉన్నారు, తనకి ఏమి సంబంధం లేదు ఈ కేసుతో అని తేల్చి చెప్తుంది. ఎంతో సంతోషపడతారు. బాబా గారికి పరిపరి విధాలుగా కృతజ్ఞతలు తెలుపుకుంటారు. మళ్ళీ ఒకసారి ఏమవుతుందంటే, బాబా ఒక బ్రాహ్మణుడిగా వెళ్ళి దక్షిణ అడుగుతారు. 2 అణాలు ఇస్తారు. మళ్ళీ మరొకసారి మార్వాడిగా వెళ్ళి దక్షిణ ఇస్తారు. నాకు ఆకలిగా ఉంది అని అడిగితే, నాకు భోజనం పెడతావా అంటే ఆదం దళాలి ఒక మంచి మార్వాడి హోటల్కి తీసుకువెళ్ళి భోజనం పెడతారు. ఎందుకంటే మార్వాడీలు ఒక మంచి భోజన ప్రియులు. మళ్ళీ కొన్ని రోజులకి షిరిడికి వెళ్తారు ఆదం దళాలి. అప్పుడు బాబా ఆదం దళాలి భుజం మీద చేయి వేసి, వీడి దగ్గరికి నేను ఒక మార్వాడిగా వెళ్తే నాకు మంచి భోజనం పెట్టించాడు తెలుసా అని అందరితో చెప్తారు. ఆ మాట విని ఆదం దళాలి ఎంతో సంతోషపడతారు. బాబాకు భక్తుల పట్ల ఎంత ప్రేమ, బాబా ఎంత ప్రేమను పంచుతారు. మరి ఈ లీల వల్ల మనకి తెలుస్తుంది కదా. బాబా ఎప్పుడు భక్తుల్ని అనుక్షణం రక్షిస్తూనే ఉంటారు. భక్తుడు భక్తిగా ఉండి బాబాయే సర్వస్వం అనుకుంటే బాబా ఎప్పుడు కూడా తన భక్తులను ఎల్లవేళలా రక్షించి కాపాడుతారు. ఆదం దళాలి కూడా బాబా భక్తిలో ఉన్నారు కాబట్టే బాబా ప్రేమకు పాత్రులయ్యారు, బాబా కృపకు పాత్రులయ్యారు. అనుక్షణం బాబాగారు ఆశీస్సులతో ఎన్ని ఇబ్బందులు వచ్చినా బాబాగారి కృప వల్ల అవన్నీ దాటారు ఆదం దళాలి. ఆధ్యాత్మిక స్థాయిలో ఏ విధంగా అనుభవం లేకపోయినా ప్రతి క్షణం బాబా నాకు అండ ఉన్నారని నమ్మారు. ఆ నమ్మకానికి ఎంతో నిదర్శనం ఆదం దళాలి. మరికొన్ని విషయాలు మరొక వీడియోలో తెలుసుకుందాం. బాబాగారి కృపతో. ఓం సాయిరాం.